కథనం కాస్త కలవరపరిచేసి యాక్టివిటీ జరుగుతుంది. కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇక నేరుగా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. గడ్డి మందు తాగి చనిపోయాడు దుర్కి అనిల్. నన్నెల మండలం గంగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనిల్ తల్లి రాజేశ్వరికి అదే గ్రామానికి చెందిన తిరుపతితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తల్లి అక్రమ సంబంధంపై అనిల్ తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని టైంలో గడ్డి మందు తాగాడు అనిల్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనిల్ తుదిశ్వాస విడిచాడు. తన చావుకి రాజేశ్వరి, తిరుపతి కారణమంటూ తన మరణ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశాడు. అనిల్ మృతితో స్వగ్రామం గంగారంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా తీవ్ర విషాదం నెలకొంది. అక్కడ మృతదేహంతో తిరుపతి ఇంటి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఇళ్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలో భారీగా మోహరించారు పోలీసులు. మరి ముఖ్యంగా తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు అనిల్. దీంతో ఇటు బలవన్ మరణానికి యత్నించాడు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి అనిల్ తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. బతికి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నా పేరు అనిల్. నేను గంగారం దిపి చంద్రబాబు కొడుకును. నా చావు అనిల్. నేను గంగారం దిపి చంద్రబాబు కొడుకును. నా చావు కారణం మంగళ తిరుపతి దుర్కి రాజేశ్వరి. నా బతుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చింది వాళ్ళే. నాకు బాధ అనిపిస్తుంది. మందు తాగిన నేను కోలుకోలేకుండా అయిపోయాను. నా పేరు అనిల్. నేను గంగారం దిపి చంద్రబాబు కొడుకును. మీరు చూడొచ్చు, నా మరణానికి కారణం వాళ్లే అంటూ రాజేశ్వరితో పాటు మరొక వ్యక్తి పేరును కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది అనిల్. మరి ముఖ్యంగా తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఒక్కసారి ఆలోచించాల్సింది అనిల్. అఫ్కోర్స్ తల్లి అక్రమ సంబంధం అంటే కనుక అది దిగమంగలేని ఇబ్బందికర వాతావరణం. కానీ ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటే కనుక బహుశా బ్రతుకుండే అవకాశం అంటే నీ అంతటి నువ్వు బ్రతికి ఉండుంటే బాగుందేమో. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆ ఘటన ఎప్పుడైతే అనిల్ మరణించాడో హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. అయితే అనిల్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది ఆ కుటుంబం. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఎక్కడ కూడా సఫలం కాలేదు. అనిల్ మరణం చెందడంతో ఇన్ఫ్యాక్ట్ అనిల్ మృతి చెందడంతో ఆ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఆ కొడుకు బలవన్ మరణానికి పాల్పడడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఒక్కసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆ ఇంటి దగ్గర. ఆ దృశ్యాలు చూద్దాం. ఆ విషయాలు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అనిల్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తల్లి రాజేశ్వరి ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు అనిల్. దీంతో తుదిశ్వాస విడిచాడు. పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. హాస్పిటల్లో చికిత్స అందించినప్పటికీ కూడా ఎక్కడ ఆశలు చిగురించలేదు, బతుకుతాడని చెప్పి ట్రీట్మెంట్ అయితే కొనసాగింది. కానీ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడవడంతో ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. వెంటనే ఇంటికి చేరుకొని మీరు చూడొచ్చు, పూర్తిగా ఆ ఇంటికి చేరుకొని వాళ్ళు ఉద్రిక్త వాతావరణానికి
అక్కడ గొడవకు దిగిన పరిస్థితి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అనిల్ ఆలోచించాల్సింది. అనిల్ కోర్స్ అదే వ్యక్తిని నువ్వు ప్రశ్నించుండుంటే కనుక నీ కుటుంబం కూడా నీకు అక్కడ సపోర్ట్గా ఉండిండేదేమో. కోర్స్ ఉంటుంది. ఇంతమంది ఈరోజు వచ్చి నువ్వు చనిపోయావని చెప్పి అందరూ వెళ్ళి అక్కడ ఉద్రిక్త వాతావరణానికి దారితీశారు. మరి ముఖ్యంగా నీ కుటుంబాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు నీ ఊరంతా అక్కడ చూడొచ్చు ఎంతమంది, కనీసం ఒక 100 మంది ఈజీగా ఉంటారు. 100 మంది అక్కడికి చేరుకొని వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్న సందర్భం. నీ తల్లి చేసింది తప్పు రైటు, ఒకసారి వాళ్ళని ఎదురుగా పెట్టి అడుగుంటే కనుక నీకు సమాధానం దొరుకుండేదేమో. నీ పరువు ఎక్కడ పోతుందో, లేకపోతే నీ అంశానికి సంబంధించి ఆలోచించి మనస్తాపానికి గురై నువ్వు బలవన్ మరణానికి పాల్పడ్డావు. ఒక్కసారి ఆలోచించాల్సింది, ప్రశ్నించాల్సింది. నీ తల్లిని నువ్వు ప్రశ్నించే హక్కు నీకు లేదా? ఆలోచించాల్సిందిగా. ఒకవేళ నీ తల్లి నీ మాట వినలేదు, నీకు కరెక్ట్ అనిపించలేదు, నీ కాళ్ళ మీద నువ్వు బతుకుండొచ్చు కదా. బహుశా ఎవరికైనా ఆ బాధ అది, ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి ఆ స్థానంలో ఉంటే తెలుస్తుంది ఆ బాధ అంటే. ట్రూ. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు, ఒక్కసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇటు ఆ 2 దృశ్యాలు మీరు చూస్తున్నారు కదా. అనిల్ అక్కడ ఆ ఊర్లో పూర్తిగా అనిల్ మరణం తర్వాత మీరు చూస్తే కుటుంబం అంతా అక్కడికి వెళ్ళి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఆ అక్రమ సంబంధానికి గురించి మాట్లాడుకునే క్రమంలో తిరుపతి అనే వ్యక్తి పేరు మీరు మెన్షన్ చేశాడు, గుర్తుందా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం ప్రస్తుతం అక్కడ ప్రశ్నిస్తోంది. మొత్తం ఊరంతా వెళ్ళిపోయింది. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. వాళ్ళంతా ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు నీ వల్లే అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఆ తిరుపతి ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయలేదా? కోర్స్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు, లేకపోతే బియాండ్ వచ్చినప్పుడు కాస్త స్వేచ్ఛ అనే అంశం అక్కడ వినిపిస్తూ ఉంటుంది. బట్ ఇది ఎంతవరకు సమంజసం? ఆ కొడుకు ఒకడున్నాడు, వాడు బాధపడతారని చెప్పి తెలియదా? ఆలోచించలేదా? అట్ ద సేమ్ టైం తల్లి రాజేశ్వరి, ఒక్కసారి ఆలోచించలేకపోయావా? నీ కొడుకు తెలిసి ఏమవుతుందో అని చెప్పి. ఈరోజు చూడు, నీ విషయం కోర్స్ అక్కడ నీకు దాని ఏమంటారు, లీగల్గా మాట్లాడుకునే క్రమంలో నీకు సపోర్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, సమాజపరంగా నీ కొడుకు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి అని చెప్పి ఆ క్షణం నువ్వు ఆలోచించుండుంటే ఈరోజు నీ కొడుకు నీకు దూరమై ఉండేవాడు కాదు. ఈ అంశానికి సంబంధించి నిజంగా అక్కడ ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు, ఊరంతా వెళ్ళిపోయి తిరుపతిని ప్రశ్నిస్తోంది. భారీగా మోహరించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న మీ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. ఆ ప్రశ్నకు సంబంధించి సమాధానం చెప్పే ప్రయత్నమో లేకపోతే పోలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రాణాలు తీసుకొని అనిల్ తప్పు చేశాడా? ఇదే అనిల్ నువ్వు బ్రతకుండే అనిల్ ఇలా చేసావని చెప్పి అడుగుంటే నీ తల్లి నీకు సమాధానం చెప్పదా? లేకపోతే నీ తల్లి నీకు సమాధానం చెప్పకపోతే నువ్వు దూరంగా వెళ్ళిపోయి బ్రతకచ్చు కదా. 150 కోట్ల మంది ఉంటున్న ఈ దేశంలో నీకంటూ కొంతమంది స్నేహితులు ఉంటారుగా. ఎంతమంది తమ కాలమే తాము బతకట్లేదు? దూరంగా వెళ్ళుండాల్సింది. కొన్ని రోజులు ఆ పరిస్థితికి, వాతావరణానికి దూరంగా ఉంటే నీ తల్లిలో మార్పు వచ్చేదేమో. కొడుకు ముఖ్యమా, ఆ వ్యక్తి ముఖ్యమా అని చెప్పి ప్రశ్నించుకునే సందర్భంలో బహుశా కొడుకే ముఖ్యమని అనిపించుండు. కోర్స్ అనిపిస్తుంది ఏ తల్లికైనా. నువ్వు కొంచెం దూరంగా ఉండి నీ విలువ నీ తల్లికి తెలిసిన రోజు నీ తల్లి నీ దగ్గరికి వచ్చేదేమో. కొంచెం టైం ఇచ్చి ఉండాల్సిన అనిల్. అట్ ద సేమ్ టైం అమ్మ రాజేశ్వరి, ఆలోచించలేకపోయావా తల్లి? ఆలోచించాల్సింది కదా ఒక్కసారి. కోర్స్ ఎవరైనా తోడు కోరుకుంటారో, లేకపోతే ఈ అంశానికి సంబంధించి అక్రమ సంబంధాలు అనేవి ఈ మధ్యకాలంలో బాగా విపరీతం ఎక్కువ అయిపోతున్నాయి.